అంటే తన జీవితాన్నే ఉపదేశంగా ఆవిష్కరించి చూపేవారు. శాస్త్రం మార్గదర్శనం చేస్తే ఆ శాస్త్రానికి దారి చూపేది గురువు. అలాంటి గురువు ఆత్మజ్ఞానానికి ద్వారం. గురువు ఆశీర్వాదంతో జీవితం ధన్యం. గురువాక్యమే ప్రమాణం. జీవితంలో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. అలాంటి గురువుకు మన ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ గురు పరంపరలోని విశిష్ట గురువు బాలీనాథ్ గురు మహారాజ్. ఆయన స్థాపించిన ఆశ్రమం బాలీనాథ్ గురుధామం. బాలీనాథ్ ఆశ్రమం రాజస్థాన్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రం. రాజస్థాన్లోని ప్రసిద్ధిగాంచిన తపస్విగా, సిద్ధయోగిగా ఆయన ఖ్యాతిగాంచారు. ముఖ్యంగా బాబా రామ్దేవ్జీ రామ్సాపీర్ గురువుగా బాలీనాథ్జీని భక్తులు ఆరాధిస్తారు. తపస్సు, త్యాగ భావన, గురుకృప అనే భావాలకు ఆయన సంకేతం. ఆయన పుట్టుక, తల్లిదండ్రులు, కుటుంబ వివరాలు ఎక్కడా లిఖితపూర్వకంగా నమోదు కాలేదు. అయితే బాల్యదశ నుంచి వైరాగ్యం పట్ల, దైవచింతన పట్ల మక్కువ పెంచుకున్నారు. లౌకికపరమైన సుఖాల పట్ల ఆసక్తి లేక చిన్న వయసు నుంచి తపస్సు మార్గాన్ని ఎంచుకున్నారు. అనేక సంవత్సరాల పాటు అడవులు, కొండ గుహలు, నిర్జన ప్రాంతాల్లో ఉంటూ తపస్సు చేశారు. ధ్యానం, ప్రాణాయామం, మౌనవ్రతం, ఉపవాస దీక్షలు అవలంబించేవారు. బాబా రామ్దేవ్జీ ఆయన ప్రధాన శిష్యుడు. బాలీనాథ్జీ నుంచి రామ్దేవ్జీ ధర్మరక్షణ, ప్రజాసేవ, సాధారణ ప్రజలతో పాటు మమేకమయ్యే మార్గాన్ని నేర్చుకున్నారని చెబుతారు. అందుకే రామ్దేవ్జీని ఎక్కడ ఆరాధించినా ముందు ఆయన గురువైన బాలీనాథ్జీ స్మరణ తప్పనిసరి. బాలీనాథ్జీ దేహత్యాగం తర్వాత జోధ్పూర్లోని మసూరియాలో బాల్దేవ్ నగర్ ప్రాంతంలో సమాధి మందిరం నిర్మితమైంది. ఈ ప్రదేశమే తదుపరి కాలంలో ఆశ్రమంగా ఆకృతి దాల్చింది. బాలీనాథ్జీ మహారాజ్ ప్రారంభంలో జైసల్మీర్ జిల్లాలో పోఖ్రాన్ ప్రాంతంలో నివసించేవారు. అక్కడ వారి ఆశ్రమం కూడా ఉంది. బాబా రామ్దేవ్జీ బాల్యంలో ఇక్కడికి వచ్చి బాలీనాథ్జీని కలుసుకున్నారు. బాలీనాథ్ రామ్దేవ్ని ఇక్కడ శిష్యుడిగా స్వీకరించారు. రామ్దేవ్ ఎప్పుడు ఏ పని చేసినా గురువుకు వందనం సమర్పించి ఆ తర్వాతే కార్యాచరణ చేపట్టేవారు. ఆ సాంప్రదాయాన్ని నేటికీ భక్తులు కొనసాగిస్తున్నారు. రామ్దేవ్ ఆశ్రమాన్ని సందర్శించే ముందుగా జోధ్పూర్లోని బాలీనాథ్ మహారాజ్ ఆశ్రమాన్ని దర్శించి బాబాజీ ఆశీర్వాదాన్ని అందుకోవటం శుభదాయకమని భక్తులు భావిస్తారు. జోధ్పూర్లోని మసూరియా హిల్పై బాలీనాథ్జీ సమాధి మందిరం నెలకొని ఉంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో 2 సార్లు ఇక్కడ జాతరను మహామేళా పేరుతో నిర్వహిస్తారు. ఈ మేళాకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. బాలీనాథ్జీ ప్రముఖ సిద్ధయోగిగా, తపస్విగా ఖ్యాతిగాంచారు. యోగ సాధకులు రాజస్థాన్ జానపద సాంప్రదాయాలు, నాద సాంప్రదాయంలో కీలక భూమిక వహిస్తున్నాయి. బాలీనాథ్జీ తన జీవన పర్యంతం కఠోరమైన తపస్సు చేశారు. పోఖ్రాన్, మసూరియా ప్రాంతాల్లో ఏకాంతంలో ధ్యానం, ఉపవాసం, ఇంద్రియ నిగ్రహం వంటివి సాధన చేశారు. నాద సాంప్రదాయంలో ఇది కీలకం. అలాగే సిద్ధ సాంప్రదాయంలో శరీరం, మనసును శుద్ధి చేసుకుంటూ ఆధ్యాత్మిక శక్తిని సాధించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బాబా రామ్దేవ్కి బాలీనాథ్జీ కఠోర శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో యోగా మార్గంలో భక్తి యోగం, సేవ, తపస్సు సమ్మిళితమై ఉంటాయి. బాలీనాథ్జీ ప్రతిపాదించిన భక్తి మార్గాన్ని రామ్దేవ్జీ స్వీకరించి ఆ మార్గానికి విస్తృత ప్రాచుర్యం కల్పించారు.
బాలీనాథ్జీ అందించిన యోగా, భక్తి, సేవ వారసత్వాల్ని రామ్దేవ్ మరింత ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఇందుకు మూలకారకులు బాలీనాథ్జీ. నాద సాంప్రదాయంలో ఆదిదేవుడు శివుడే. గురు శిష్య పరంపరలో హఠయోగ సాధకులకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చారిత్రకంగా 8-9 శతాబ్దాల మధ్య ఈ సంప్రదాయం ప్రారంభమైంది. బాలీనాథ్జీ ఆధ్యాత్మిక పరంపరలో గొప్ప తపస్వి. రాజస్థాన్లోని గ్రామీణ ప్రాంతాల్లో జానపద సాంప్రదాయంలో ఆయనను ఇప్పటికీ దైవసమానంగా ఆరాధిస్తారు. ఆయన అందించిన సందేశాలు, ఉపదేశాలు నిత్యజీవన సంవిధానానికి ఎంతో ఉపకరిస్తాయి. గురువు అంటే దేహంతో సంచరించే ఆకృతి మాత్రమే కాదు, గురువు అంటే దారి చూపే జ్యోతి స్వరూపం. గురువును విశ్వసించిన వారికి ఎప్పటికీ భయం ఉండదు. గురుకృప లేనిదే ఏదీ సాధ్యం కాదు. తపస్సు అంటే అడవిలో ముక్కు మూసుకొని జపం చేస్తూ కూర్చోవడం కాదు. అహంకారాన్ని విడిచి జనారణ్యంలో సంచరించడము తపస్సే అవుతుంది. నిజమైన సాధన మౌనంతో మొదలవుతుంది. మనస్సును జయించిన వారే నిజమైన యోగులు. సేవ లేకుండా కేవలం దైవభక్తి ప్రదర్శిస్తే అది పరిపూర్ణమైన ఆధ్యాత్మిక చింతన కాదు. కష్టంలో ఉన్నవారిని చూడలేని కన్ను దైవత్వాన్ని దర్శించలేదు. సత్యం పలకటం ధర్మమైతే ఆ సత్యాన్నే జీవన ధర్మంగా చేసుకుని జీవించటం మహాధర్మం అవుతుంది. అహంకారం, అధిజాత్యం ఉన్న చోట దేవుడు ఉండడు. మాయను జయించాలంటే కోరికలను తగ్గించాలి. నేను గొప్ప అనే అహంభావమే వారి పతనానికి తొలిమెట్టు. భక్తి అంటే దైవం ముంగిట అభిష్టాల చిట్టా చెప్పుకోవడం కాదు. భక్తి అంటే సర్వసమర్పణ భావం. పేరు కోసం, ఆడంబరాల కోసం చేసే పూజలు ఫలించవు. నిర్మలమైన హృదయం దేవాలయం. శాంతి కోసం అన్వేషణ వృధా. అది నీ హృదయంలోనే సుస్థిరమై ఉంటుంది. సహనం ఉన్న చోట విజయం నిలుస్తుంది. కోపం క్షణికమైతే పశ్చాత్తాపం జీవితకాలం వెంటాడుతుంది. ఇలా బాలీనాథ్జీ ఉపదేశ పరంపర కొనసాగుతుంది. బాలీనాథ్ మహారాజ్ ఆశ్రమం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సేవే ధర్మం అనే భావంతో ఇక్కడ సేవా పరంపర కొనసాగుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన పూజ అనే సూత్రం ప్రాతిపదికన పేదలు, యాత్రికులు, భక్తులకు ఇక్కడ అన్నసంతర్పణ జరుగుతుంది. ముఖ్యంగా పండుగలు, పర్వాలు, మేళాలు, జాతరలు, గురు పౌర్ణమి, బాలీనాథ్జీ జయంతి, వర్ధంతుల సందర్భంలో ఈ ఆశ్రమానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్, బ్యాగుల్ని అందిస్తారు. విద్యే భవిష్యత్తు అనే భావనతో నిరుపేద విద్యార్థులపై ఈ ఆశ్రమం ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. వృద్ధులకు, నిరాశ్రయులకు వసతి సదుపాయాలను కల్పిస్తూ వారికి భోజన వసతి సదుపాయాలు, దుస్తుల పంపిణీ, ఒంటరిగా ఉన్నవారికి మానసిక ధైర్యం అందిస్తూ ఆదరిస్తారు. చలికాలంలో అవసరమైన వారికి, పేద కుటుంబాలకు దుప్పట్లు, దుస్తుల్ని పంపిణీ చేస్తారు. ధ్యాన సమావేశాలు, గురు ఉపదేశాలు, భజనలు, యువతలో నైతిక విలువలను పెంచడానికి అవగాహన శిబిరాల్ని ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జోధ్పూర్ బాబా రామ్దేవ్ యాత్ర సందర్భంలో యాత్రికులకు మంచినీళ్లు, విశ్రాంతి గదులు, దారి సూచనలు, భక్తులకు శ్రమ తగ్గించే సేవల్ని ఏర్పాటు చేస్తారు. సామాజిక సేవల పరంగా పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, సామూహిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో యువతరానికి తగిన శిక్షణ అందిస్తారు.
బాలీనాథ్జీ మహారాజ్ సందేశ స్ఫూర్తికి అనుగుణంగా ఇక్కడ సేవా తరంగిడి కొనసాగుతోంది. ఈ ఆశ్రమాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే ప్రధాన అంశం సేవా కార్యక్రమాలు. అన్నదానం, వస్త్రదానం, పేద విద్యార్థులకు విద్యాసాయం, వృద్ధులు, నిరాశ్రయులకు సంరక్షణ, యాత్రికుల సేవ వంటి కార్యక్రమాలు భక్తుల విరాళాలు, స్వచ్ఛంద సేవల ద్వారా కొనసాగుతున్నాయి. నాద సాంప్రదాయానికి ఉత్తర భారతదేశంలో విశేష ఖ్యాతి ఉంది. యోగా, తాంత్రిక ఆచారాలు, ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని 8వ శతాబ్దంలో ఆదినాథ శివుడు, గోరక్షనాథుడు వంటి మహాయోగులచే స్థాపితమైంది. హఠయోగా సాధనకు మూలంగా దీనిని పరిగణిస్తారు. నాద సాంప్రదాయంలో 9 మంది ప్రధాన గురువులు ఉంటారు. వీరినే నవనాథులు అంటారు. మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, జలంధరనాథ్ వంటి వారు ఈ సాంప్రదాయానికి విస్తృత వ్యాప్తి కలిగించారు. ఆధ్యాత్మిక జ్ఞానం, శివశక్తి ఆరాధన, శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయంపై ఇది దృష్టి సారిస్తుంది. శరీరంలోని కుండలీ శక్తిని జాగృతం చేసి సహస్రార చక్రంలో శివుడితో ఐక్యం చేయడం కోసం ఆసనాలు, శ్వాస నియంత్రణ కోసం ప్రాణాయామం, శక్తి నియంత్రణ కోసం మూలబంధ, ఉడియాన బంధ, జలంధర బంధ వంటి బంధాలు ఇందులో ముఖ్యమైనవి. నాద సాంప్రదాయంలో శివుడి రౌద్ర రూపమైన కాలభైరవ ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. సిద్ధుల్ని సాధించడం కోసం యోగా, తాంత్రిక సాధల్ని నవనాథ సాంప్రదాయంలో అవలంబిస్తారు. హఠయోగ ప్రదీపిక, గోరక్ష శతకం, సిద్ధాంత పద్ధతి, మత్స్యేంద్ర సంహిత వంటి గ్రంథాలు ఈ సాంప్రదాయానికి సంబంధించిన లోతైన అవగాహన కల్పిస్తాయి. నాద సాంప్రదాయం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక మానవత్వాన్ని ప్రోత్సహించింది. ఇది గ్రామీణ సామాన్య ప్రజలలో చైతన్యాన్ని కలిగించింది. నాదసిద్ధులు జనసామాన్యానికి చేరువ అయ్యే భక్తి కవిత్వ గీతాలు, సాంస్కృతిక కళల్ని ప్రోత్సహించారు. బాలీనాథ్జీ ఆశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించవచ్చు. పండుగలు, పర్వదినాల సందర్భంలో దర్శన సమయాలు పొడిగించబడతాయి. ప్రతినిత్యం సుప్రభాతం, హారతులు, దీపారాధనలు, పుష్పార్చనలు, ప్రసాద సమర్పణలు, ధ్యానం కార్యక్రమాలతో నిత్యారాధనలు ఈ ఆశ్రమంలో కొనసాగుతాయి. సరళత, పవిత్రత, సాధనాభావంతో ఈ ఆశ్రమంలో కట్టడాలు ప్రతిఫలిస్తాయి. ఈ ఆశ్రమంలో ప్రధాన సమాధి మందిరాన్ని గర్భగృహంగా వ్యవహరిస్తారు. ఇక్కడే బాలీనాథ్ మహారాజ్ సమాధి నెలకొని ఉంటుంది. భక్తులు మౌనంగా ఇక్కడ ధ్యానం చేస్తారు. దీపారాధన, పుష్పార్చన ఇక్కడ కొనసాగుతోంది. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే భావనను ఇక్కడి నిర్మాణాలు ప్రతిబింబిస్తాయి. సమాధి మందిరానికి సమీపంలో దీపస్తంభం, దీపమండపాలు నెలకొని ఉంటాయి. పండుగలు, పర్వదినాలు, గురుపూజోత్సవాలు, బాలీనాథ్జీ వర్ధంతి, జయంతుల సందర్భంలో ఇక్కడ దీపారాధనలు, దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. అజ్ఞానాంధకర నివృత్తికి, గురుజ్ఞాన ప్రకాశానికి సంకేతంగా ఈ దీపార్చన కొనసాగుతుంది. ఆశ్రమ ప్రాంగణంలో ఉండే ధ్యాన మండపంలో భక్తులు ధ్యాన సాధన చేస్తారు. గాలి, వెలుతురు సహజంగా వచ్చే విధంగా ఈ ధ్యాన మందిరాన్ని నిర్మింపచేశారు. వ్యక్తిగత ధ్యానం, సామూహిక ధ్యాన కార్యక్రమాలు, మౌన సాధనకు ఇక్కడ అనుకూల వాతావరణం ఉంటుంది. భజన మందిరం, సత్సంగ హాల్లో భజనలు, గురుస్మరణ, ఆరాధన వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆశ్రమ ప్రాంగణం వృక్ష సంపదతో ఆకుపచ్చదనాన్ని సంతరించుకుంటుంది. తులసీవనం, నీడనిచ్చే వృక్షాలు, పళ్ల వృక్షాలు, పూల మొక్కలు ఈ ఆశ్రమంలో నెలకొని ఉంటాయి.
సాధనకు కావలసిన సహజ ప్రశాంతత ఇక్కడ గోచరమవుతుంది. సేవకులకు, అతిథులకు ప్రత్యేకంగా ఆశ్రయ మందిరాలు ఉన్నాయి. జోధ్పూర్ బాలీనాథ్ మహారాజ్ ఆశ్రమం ఎంతో విశేషమైనది. నాథ్ సాంప్రదాయానికి రాజస్థాన్ పుట్టిల్లు లాంటిది. శివతత్వం, హఠయోగ సాధన, అంతర్ముఖ సాధనకు ఈ ఆశ్రమం ప్రాధాన్యతనిస్తుంది. నామజపం, గృహస్థులకు సైతం అనుకూలమైన ఆధ్యాత్మిక మార్గం, కుల వర్గ భేదాలు లేని సాధనా విధానం ఇక్కడ ప్రత్యేకమైనవి. రాజస్థాన్ సంత్ పరంపరలో ప్రత్యేక గుర్తింపును ఈ ఆశ్రమం పొందింది. ప్రజల భాషలో ఉపదేశాలు, జానపద ఆధ్యాత్మిక జీవితానికి దగ్గరైన తత్వబోధ, ఈ లక్షణాలకు బాలీనాథ్ ఆశ్రమం ప్రతీక. సాధారణ భక్తులకు సరైన రీతిలో ఇక్కడ మార్గదర్శనం లభిస్తుందని విశ్వాసం. శాస్త్రం కన్నా అనుభవానికి ఇక్కడ ప్రాధాన్యమిస్తారు. ఉపన్యాసాలు, ఉపదేశాల కన్నా ఆచరణకు ఈ ఆశ్రమం ప్రాధాన్యతనిస్తుంది. నాథ్ సాంప్రదాయం అంటే సాధకులు యోగా, తపస్సు చేసే పద్ధతి కాదు. యోగులు అంటే అడవుల్లో ఉండేవారు కాదు, జీవనంలో సమత్వాన్ని పాటించేవారు. అందుకే ఈ ఆశ్రమం సమాజానికి దూరంగా కాకుండా సమాజంలోనే ఉంటూ సామాజికంగా మమేకమవుతూ సాధకులకు, భక్తులకు దిశానిర్దేశం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలో నేర్పుతుంది. రాజస్థాన్లో ఈ ఆశ్రమానికి ఎంతో విశిష్టత ఉంది. ఆడంబరాలు లేని ఆధ్యాత్మికతకు ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. యోగ క్షేత్రం కన్నా జీవన విద్యాలయం విశేషమైనదిగా పేర్కొంటారు. ఈ సూత్రం ఇక్కడ అక్షరాలా అమలవుతుంది. సాధారణంగా నాథ్ సాంప్రదాయం కఠిన యోగా సాధన, విరక్తి జీవితం, అంతర్ముఖ తపస్సుకు ప్రతీతి. అలాంటి పరంపరలో బాలీనాథ్ మహారాజ్ తమ బోధనలతో కొత్త దిశాదశను చూపారు. ప్రజా కేంద్రీకృత ఉపదేశాలకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. వైభవం లేని ఆశ్రమ జీవితంతో గురువు గొప్పతనం మందిరాల్లో కాదు, శిష్యుల జీవన మార్గంలో కనిపించాలి అని ఆయన మార్గదర్శకత్వం వహించారు. నాథ్ సాంప్రదాయంలో ఒక సాధకుడు మాత్రమే కాదు, ఒక దిశానిర్దేశకుడని బాలీనాథ్ను ప్రతిపాదించారు. అలాంటి బాలీనాథ్ ఉత్తర భారతంలో సామాజికవేత్తగా, రామ్దేవ్జీకి మార్గదర్శకుడిగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆవిష్కరించారు. ఆ ఆధ్యాత్మిక చైతన్యం నేటికి ఈ ఆశ్రమం ద్వారా వర్ధిల్లుతోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.